నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తాగునీటి సమస్యను ఎదుర్కొనేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. పెదకూరుపాడు నియోజకవర్గ సమీక్ష సమావేశంలో మంత్రి రవికుమార్. నరసరావుపేట హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ, నమూనాలు సేకరించిన డిఎఫ్ఎస్ఓ లక్ష్మీనారాయణ. వైఎస్ జగన్ కి రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ స్మార్ట్ వార్నింగ్, ఎవడో వచ్చి ఊడదీయడానికి అరటి తొక్కేమీ కాదన్న ఎస్ఐ. అభయాంజనేయ స్వామికి జనసేన నేతల ప్రత్యేక పూజలు, మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని మొక్కలు. మహిళల భద్రతకు శక్తి యాప్ రక్షణ కవచం, అవగాహన కల్పించిన ఎస్ఐ అరుణ. సాగునీటి పారుదల వ్యవస్థలను సక్రమంగా పనిచేయించడంతో పాటు మరమ్మతులకు గురైన ఎత్తిపోతల పథకాలను బాగు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా ఇన్ఛార్జ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. అమరావతిలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అధ్యక్షతన ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ వేసవిలో ఎదురుకానున్న తాగునీటి సమస్యను ఎదుర్కొనేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన చర్య తీసుకోవాలన్నారు. మత్స్యకారుల ఉపాధి కోసం పులిచింతల ప్రాజెక్టులో చేప పిల్లలను వదిలామన్నారు. రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వస్తే సూర్యఘర్ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారన్నారు. 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను అర్హులకు అందేలా చూడాలని కలెక్టర్ అరుణబాబును మంత్రి కోరారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ చెరువులను ఆక్రమించి వ్యవసాయం చేస్తున్నారని, సర్వేతో చెరువులు అన్యక్రాంతం కాకుండా చూడాలన్నారు. అమరావతిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు నిధులు సమకూరుతున్నాయని, బోటింగ్ టూరిజం అభివృద్ధికి చర్య తీసుకోవాలన్నారు. నియోజకవర్గ సమస్యల గురించి గత 1 ఇయర్గా మన పరిపాలనలో జరిగిన మేలు గురించి, రాబోయే రోజుల్లో రాబోయే 4 సంవత్సరాలు మనం ఎట్లా చేయాలనే దాని గురించి దిశానిర్దేశం చేయడం కోసం ఇక్కడికి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు గొట్టిపాటి రవికుమార్ గారు, అట్లానే కలెక్టర్ అరుణ్ కుమార్ గారు, అట్లానే ఎంపీ కృష్ణదేవరాయ గారు అందరూ రావడం జరిగింది. వేసవికాలం స్టార్ట్ అయింది కాబట్టి ప్రజలకి తాగునీరు అందించాల్సిన అవసరం మనందరి మీద ఉంది. అది ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి ఏంటనేది ఆ సబ్జెక్టు గురించి, ముందు తాగునీరు సబ్జెక్టు గురించి మనం గ్రీవెన్స్ మన పెదకూరుపాడు కాన్స్టిట్యున్సీలో ఎవ్రీ వీక్ పెడతానే ఉన్నాము. అంటే ఎంపీటీఓ ఆఫీస్లో ఒకసారి పెట్టాం, ఎంఆర్ఓ ఆఫీస్లో ఒకసారి పెట్టాం. నేను రెగ్యులర్గా ఆఫీస్లో ఎవ్రీ వీక్ పెడుతున్నాం మా పార్టీ ఆదేశాల పేరుకి. కానీ 70% ఆఫ్ ది సబ్జెక్టు రెవెన్యూ మీదే వస్తుంది. మేము రిపీట్గా ఎంఆర్ఓ ఆఫీస్కి మేము ఫోన్లు చేసి చెప్తానే ఉన్నాం, విఆర్ఓలకు కానీ అట్లాంటి సర్వేయర్లకు కానీ, అయినా రిపీట్గా అయ్యే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకు సాల్వ్ చేయలేకపోతున్నారో ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక సర్వే నెంబర్లో రీసర్వేలో ప్రాబ్లం వచ్చిందంటే చెప్పేస్తాను సింపుల్గా. ఒక సర్వే నెంబర్లో ఒక 10 ఎకరాలు రైతు ఉంటే 10 ఎకరాలు ఉంటే అది 6 పేరు మీద ఉందనుకోండి, 6 పేరు మీద ఉందనుకోండి, ఎక్సెస్ ఏమైనా ఉందా, తక్కువ ఏమైనా ఉందా? 10 ఎకరాలు రికార్డు ఉంటే 12 ఎకరాలకి ఏమైనా పేర్లు ఉన్నాయా, లేదా 9 ఎకరాలకి పేర్లు ఉన్నాయా, అది ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. మీరు రికార్డు మాన్యువల్ రికార్డు ఎలక్ట్లా, పాత రికార్డ్స్ పాత మహానీలో ఎలక్ట్లా, అసలు కంప్యూటర్లో ఆన్లైన్లో ఉంది, ప్రాబ్లం పక్కబడేస్తున్నారు. కనీసం పాత రికార్డులు వెరిఫై చేసి ఎవరికి మెరిట్ ఉంది, ఎవరికి న్యాయం చేయాలనేది కూడా మీరు డెసిషన్ తీసుకోవట్లా. మీరు ఫస్ట్ మీకు డెసిషన్ వస్తే మీరు మీ పై అధికారులకి పర్ఫెక్ట్గా పంపించగలుగుతారు. పల్నాడు జిల్లాలో ఈ నెల 8 నుంచి 22వ తేదీ వరకు 15 రోజుల పాటు 7వ పౌష్టికాహార పక్షోత్సవాలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన గోడ ప్రతికలను నరసరావుపేట కలెక్టర్ అరుణ్ బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ చంద్రకళ, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. నరసరావుపేట నియోజకవర్గంలో అభివృద్ధి, పలు సమస్యలపై చర్చించారు. వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నాయకులు రామిరెడ్డి ప్రసాద్ ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట నియోజకవర్గ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని పట్టణ, గ్రామీణ ప్రజలు ఇచ్చిన అర్జీలను ఎమ్మెల్యే అరవింద్ బాబు స్వీకరించారు. ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులతో ఎమ్మెల్యే చర్చించారు. లేదా పెన్షన్ 2 రోజుల్లోనే వస్తుంది. మరి ప్రతి బుధవారం నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రీతమ నేత ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరి బుధవారం మరి గ్రీవెన్స్ జరుగుతుంది నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో. దానికి ఎమ్మెల్యేగా నేను, అదేవిధంగా మరి ముఖ్య నాయకులు అందరూ కూడా హాజరవుతున్నారు. మరి ఇక్కడ ఎక్కువ కూడా ఫిర్యాదులన్నీ కూడా ఈ ఇళ్ల స్థలాల గురించి, పెన్షన్ గురించి, ఏదైతే గడిచిన 5 సంవత్సరాల్లో మరి ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది జరిగిందో, అన్యాయం జరిగిందో వాటన్నింటినీ కూడా నెరవేర్చడానికి, న్యాయం చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజావేదిక పెట్టడం జరిగింది. మరి అన్ని అప్లికేషన్లు స్వీకరించి తప్పనిసరిగా ప్రజలకు న్యాయం చేయడానికి రెవెన్యూ పరంగా కానీ, హౌసింగ్ కానీ, రేషన్ కార్డు కానీ, పెన్షన్స్ కానీ వీటన్నిటి కూడా ప్రజలకి అండగా ఉండి న్యాయం చేయడానికి మేము పూర్తిగా అండగా ఉంటామని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నాము. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ గ్రీవెన్స్ని సక్సెస్ఫుల్గా చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు చేరువుగా ఉండటానికి పూర్తిగా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా ఇవాళ ఈ ఉమ్మడి కూటమి ప్రజాప్రభుత్వం అందరూ కూడా అండగా ఉంటుందని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు నర్సరావుపేట పట్టణంలోని హోటల్స్ ను తనిఖీ చేశారు. కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ కలెక్టర్ అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్ ఘనోరే ఆదేశాల మేరకు నర్సరావుపేట పట్టణంలోని పలు హోటల్స్ లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ హోటల్స్ లో ఫుడ్ కలర్, టేస్టింగ్ సాల్ట్ నిషేధమన్నారు. హోటల్స్ లో శాంపిల్స్ ను సేకరించి హైదరాబాద్ పరీక్షా కేంద్రానికి పంపిస్తామన్నారు. పరీక్షా నివేదిక ప్రకారం బాధ్యులపై కఠిన చర్య తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ వారి ఆదేశానుసారము, మన జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారము, జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఈ ఆహార పదార్థాలు తనిఖీ చేయడం నిమిత్తం రావడం జరిగింది. ఎక్కువగా హోటల్స్లో ఈ టేస్టింగ్ సాల్ట్, కలర్స్ వాడుతున్నారని అవయోగములు ఉండటం వల్ల తనిఖీ నిమిత్తం రావడం జరిగింది. ఇన్స్పెక్షన్ చేసి సాల్ట్ ప్లస్ చికెన్ దమ్ బిర్యానీ శాంపిల్స్ తీసాము. వీటిని పరీక్ష నిమిత్తము హైదరాబాద్ ల్యాబ్కి పంపిస్తున్నాము. తర్వాత ఆ రిజల్ట్ అనేది అన్సేఫ్ కనుక వచ్చినట్టే తగినటువంటి చర్యలు అనేది తీసుకొనబడతాయి. వీళ్ళకి వచ్చేసి శానిటేషను, హైజీను మెయింటైన్ చేయమని చెప్తున్నాము. తర్వాత వచ్చేసి కలర్సు, తర్వాత టేస్టింగ్ సాల్ట్ తయారు చేయొద్దు, వాడటానికి ఉపయోగించవద్దు అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినాము. ఒకవేళ కనుక ఏదైనా రిజల్ట్లు కనుక వచ్చినట్లయితే తగినటువంటి చర్యలు తీసుకోబడతాయి, కఠినంగా ఉంటాయని తెలియజేశాము. ఈ శానిటేషన్, హైజీన్కి మాస్కులు, గ్లౌజులు అవి వేసుకొని జాగ్రత్తగా ఫుడ్ సర్వ్ చేయాల్సిందిగా ఆదేశించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వృత్తి పన్ను చెల్లింపుదారులకు వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య గమనిక జారీ చేసింది. రాష్ట్రంలోని స్థానిక సంస్థల అభివృద్ధికి వృత్తి పన్ను ఆదాయం ముఖ్యమైంది. పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కోసం ఈ పన్నును వాణిజ్య పన్నుల శాఖ వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తుంది. ఏదైనా వృత్తి, వ్యాపారం, కాలింగ్ లేదా ఉద్యోగం చేస్తున్న వారు చట్టంలో పేర్కొన్న రేట్ల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి 10 లక్షల రూపాయల మించి టర్నోవర్ ఉన్న జీఎస్టీ నమోదిత చెల్లింపుదారులు వృత్తి పన్ను ఏడాదికి ఒకసారి చెల్లించాల్సి ఉంటుంది. ఒక సంస్థలో తమ ఉద్యోగులకు నెలకు 15,000 రూపాయలకు మించి జీతం చెల్లిస్తున్న ప్రతి యజమాని వారి ఉద్యోగుల తరపున వృత్తి పన్నును ప్రతి నెల చెల్లించాలి. వాణిజ్య పన్నుల శాఖ ఇందుకు ప్రత్యేక వెబ్సైట్ను 2020లో ప్రారంభించింది. నర్సరావుపేట సర్కిల్ పరిధిలోని వృత్తి పన్ను చెల్లింపుదారులకు ముఖ్య గమనిక. మన రాష్ట్రంలోని స్థానిక సంస్థల అభివృద్ధికి వృత్తి పన్ను ఆదాయం ముఖ్యమైనది. పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కోసం ఈ పన్నును వాణిజ్య పన్నుల శాఖ వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తుంది. ఎవరు చెల్లించాలి? రాష్ట్రంలో ఏదైనా వృత్తి, వ్యాపారం, కాలింగ్ లేదా ఉద్యోగం చేస్తున్న వారు చట్టంలో పేర్కొన్న రేట్ల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ఏడాదికి 10 లక్షల రూపాయలకు మించి టర్నోవర్ ఉన్న జీఎస్టీ నమోదిత చెల్లింపుదారులు వృత్తి పన్ను ఏడాదికి ఒకసారి చెల్లించాల్సి ఉంటుంది. ఒక సంస్థలో తమ ఉద్యోగులకు నెలకు 15,000 రూపాయలకు మించి జీతం చెల్లిస్తున్న ప్రతి యజమాని వారి ఉద్యోగుల తరపున వృత్తి పన్నును ప్రతి నెలా చెల్లించాలి. ఎలా చెల్లించాలి? వాణిజ్య పన్నుల శాఖ ఇందుకు ప్రత్యేక వెబ్సైటు 2020లో ప్రారంభించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు కొత్త ఆన్లైన్ మాడ్యూల్ రూపొందించారు. వివరాలు https://apct.apc.gov.in/ptax/index.aspx. రిజిస్ట్రేషన్ అతి సులువుగా https://apct.gov.in/GST portal member/registration.aspx ద్వారా పొందవచ్చు. తదుపరి వృత్తి పన్నును ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చును. ఇట్లు వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ నర్సరావుపేట సర్కిల్. తాము అధికారంలోకి వస్తే పోలీసుల బట్టలు ఊడతీస్తామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. కష్టపడి చదివి రన్నింగ్ పరీక్షలు పాస్ అయి వేల మందిపై గెలుపొంది వేసుకున్న యూనిఫామ్ను ఎవడో వచ్చి ఊడదీయడానికి ఇదేం అరటితొక్క కాదన్నారు. తాము నిజాయితీగా ఉద్యోగం చేస్తున్నామని ప్రజల పక్షాన నిలబడతామన్నారు. నిజాయితీగానే చేస్తామని అడ్డదారులు తొక్కమన్నారు. జాగ్రత్తగా మాట్లాడు అంటూ వైఎస్ఆర్సీపీ అధినేతకు ఆయన స్మార్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. జగన్, పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చేస్తాం. అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు. పవన్ విచ్ సింగపూర్ టయోటా స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్కు శంకర్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని జనసేన నేతలు ప్రత్యేక పూజలు చేశారు. నరసరావుపేట పట్టణం వినకొండ రోడ్లో వెంచేసిన అభయాంజనేయ స్వామి ఆలయంలో ఈ ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ఆనందబాబు, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు వెంకట సుబ్బమ్మ, మండల పార్టీ అధ్యక్షుడు గోవిందరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆర్కే యాదవ్, శ్రీకాంత్, సిద్ధయ్య పూజలో పాల్గొన్నారు. నిన్న ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడైన మార్క్ శంకర్ పవనోవిచ్కి అనుకోకుండా సింగపూర్లోని జొమాటో స్కూల్లో అగ్ని ప్రమాదంలో గాయాల పాలై ఊపిరితిత్తుల్లోకి పొగపోవడం జరిగింది. మా యొక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మా జనసేన అధినేత వాళ్ళ చిన్న అబ్బాయి త్వరగా కోలుకోవాలని చెప్పి ఈరోజు స్థానిక నర్సరావుపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో వినకొండ రోడ్లోని అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించాము. అలానే మా మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యాలతో వెమ్మటే అతని విద్యని ప్రారంభించాలని, కుటుంబ సభ్యులతో కలిసి మెలిగి ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యం నర్సరావుపేటలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నరసరావుపేట పాతూరు శివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం కోసం జనసేన యూత్ నేతలు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది సోమశంకర్ నాగ్, నరసరావుపేట మండల జనసేన యూత్ లీగల్ సెల్ నేతలు వెంకటేశ్వర్లు, ఖాజా బాషా, వెంకటేష్, పార్థసారథి పాల్గొన్నారు. భీమలింగేశ్వర స్వామి అభిహేద్రణ భగవాన్ వంశే భీమలింగేశ్వర స్వామి నమస్కారం చేసుకొని చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య వృద్ధిరస్తు మాం రక్షంతు మమ సహ కుటుంబ పరివారము రక్షంతు. హర హర మహాదేవ.
నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అరుణబాబును రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కంజుల జగన్మోహన్ రెడ్డి కలిశారు. రెడ్ క్రాస్ సొసైటీ కార్యకలాపాలు ఆయనకు వివరించారు. తలసేమియా ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్ మంజూరైందని 6 లక్షల రూపాయలు విలువ చేసే ఎక్విప్మెంట్ మంజూరు చేశారన్నారు. ఈ సెంటర్ ఏర్పాటు కోసం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ 10 పడకల స్థలాన్ని మంజూరు చేయమని కోరారు. ఆర్జీఓ కార్యాలయ ప్రాంగణంలో 15 సెంట్ల స్థలాన్ని రెడ్ క్రాస్ సొసైటీకి కేటాయించారని కలెక్టర్కి ఆయన విన్నవించారు. ఇప్పుడే మన జిల్లా కలెక్టర్ గారు మన రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ గారిని కలిసి మన జిల్లాకి పల్నాడు జిల్లాకి రెడ్ క్రాస్ తరఫున థాలసీమియా పేషెంట్లకి ఉచితంగా బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ ఒకటి శాంక్షన్ అయింది. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ సుమారు 6 లక్షల ఎక్విప్మెంట్ శాంక్షన్ అయింది. సో త్వరలో దానికి మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక 10 బెడ్స్ అలాట్ చేస్తే మన హాస్పిటల్లో పేషెంట్లకి ఫ్రీగా బ్లడ్ ఇస్తాం. ఎలాంటి పేషెంట్లకి థాలసీమియా, హీమోఫిలియా లాంటి బ్లడ్లో ఉన్న డిజార్డర్స్ ఉన్న పేషెంట్లకి ఫ్రీగా బ్లడ్ ఇస్తాం. కలెక్టర్ గారు సంతోషంగా స్పందించారు, త్వరగా అలాట్ ఇస్తామన్నారు. అదేవిధంగా మన పల్నాడు జిల్లా రెడ్ క్రాస్కి మొబైల్ క్లినిక్ అంటే మీ ఇంటి వద్దకే మీ డాక్టర్ అనే స్కీమ్ ఒకటి శాంక్షన్ అయింది. అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. మొత్తం 33 జిల్లాలకు ఇండియా మొత్తమే శాంక్షన్ అయితే ఆ 33 జిల్లాలో మన పల్నాడు జిల్లా ఒకటి. మన పల్నాడు జిల్లాలో ముఖ్యంగా ట్రైబల్స్కి మరియు మత్స్యకారులకి సేవ చేయడం కోసం ఈ మొబైల్ క్లినిక్ శాంక్షన్ అయింది. ఇందులో ఒక డాక్టర్ గారు, ఒక స్టాఫ్ నర్సు, ఒక అటెండరు, ఈ ముగ్గురు సెంట్రల్ గవర్నమెంట్ బేర్ చేస్తూ రెడ్ క్రాస్కి మానిటరింగ్ కోసం శాంక్షన్ చేశారు. సో మేబీ మే ఆర్ జూన్ లోపు మనకి ఆ వ్యాన్ వస్తుంది. ఆ వ్యాన్ ద్వారా మన పల్నాడు జిల్లాలో ఉన్న ట్రైబల్స్కి, గిరిజనులకి మరియు మత్స్యకారులకి తగిన సహాయం అందిస్తాము. ఆ ప్రోగ్రాం కింద మీ ఇంటికి మీ డాక్టర్ ప్రోగ్రాం కింద నెలకి సుమారు 50,000 రూపాయల మందులు కూడా శాంక్షన్ అవుతాయి. సో ఈ విషయాన్ని కలెక్టర్ తెలియజేయడం జరిగింది. కలెక్టర్ గారు చాలా ఆనందంగా గుడ్ అమ్మ కంటిన్యూ చేయండి అని చెప్పారు. అదేవిధంగా మా రెడ్ క్రాస్కి నర్సరావుపేట ఆర్డీఓ ఆఫీస్ పక్కన ఉన్న రెడ్ క్రాస్ హాల్ 66లో కట్టిన రెడ్ క్రాస్ భవనానికి తగిన స్థలం సర్వే చేయించి ఇవ్వమని అడిగాము. త్వరలో చేయిద్దాం, త్వరలో బిల్డింగ్ కట్టుకోవచ్చు అని చెప్పారు. సంతోషిస్తూ మా కలెక్టర్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా నర్సరావుపేట సిపిఐ కార్యాలయంలో అమరజీవి కామ్రేడ్ చంద్ర రాజేశ్వర వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. దివంగత నేత చిత్రపటానికి సిపిఐ నేతలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. భారత స్వతంత్ర సమరయోధుడు, సౌమ్యవాది, తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించి నిజాం పాలనకు వ్యతిరేకంగా రైతులు, కార్మికుల హక్కుల కోసం పోరాడిన గొప్ప కమ్యూనిస్టు ఉద్యమకారుడని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు అన్నారు. నివాళి అర్పించిన వారిలో నియోజకవర్గ కార్యదర్శి సత్యనారాయణ రాజు, వెంకట్, రంగయ్య, శివశంకర్రావు, జాన్ సైదా, వెంకటేశ్వరరావు ఉన్నారు. భద్రత కోసం మహిళలు తమ ఫోన్లో శక్తి యాప్ను చరవాణిలో నిక్షిప్తం చేసుకుని ఆపద సమయంలో పోలీసుల సహాయం పొందాలని నరసరావుపేట 1వ పట్టణ ఎస్ఐ అరుణ విజ్ఞప్తి చేశారు. నరసరావుపేట సింధు స్కూల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలపై వేధింపులు, అత్యాచారాలు, హింసాత్మక సంఘటనలు నివారించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పల్నాడు జిల్లాలోని మహిళలు, విద్యార్థినులు తమ సెల్ ఫోన్లో శక్తి యాప్ను నిక్షిప్తం చేసుకోవాలన్నారు. ఆపద సమయంలో పోలీసులు తక్షణ సహాయం, సహకారం పొందాలని స్వీయ రక్షణ కోసం ఎస్ఐ అరుణ వివరించారు. ఆపదలో ఉన్న మహిళలు SOS బటన్ ప్రెస్ చేస్తే సమీప ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ డయల్ 112 నెంబర్కు చేరుతుందన్నారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై సంఘటన స్థలానికి చేరుకుని రక్షణ కల్పించే విధంగా చర్య తీసుకుంటారని తెలిపారు. నరసరావుపేట పట్టణ శివారు రావిపాడు మార్గంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తల్లి, కొడుకు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. జ్యోతి నికేతన్ నుంచి TVS షోరూం వరకు ఆ ద్విచక్ర వాహనాన్ని లారీ ఈడ్చుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన వారి ఇద్దరిని స్థానికులు వైద్యశాలకు తరలించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తాగునీటి సమస్యను ఎదుర్కొనేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. పెదకూరుపాడు నియోజకవర్గ సమీక్ష సమావేశంలో మంత్రి రవికుమార్. నరసరావుపేట హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ, నమూనాలు సేకరించిన DFSO లక్ష్మీనారాయణ. వైఎస్ జగన్ కి రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ స్మార్ట్ వార్నింగ్, ఎవడో వచ్చి ఊడదీయడానికి అరటి తొక్కేమీ కాదన్న ఎస్ఐ. అభయాంజనేయ స్వామికి జనసేన నేతల ప్రత్యేక పూజలు, మార్కు శంకర్ త్వరగా కోలుకోవాలని మొక్కలు. మహిళల భద్రతకు శక్తి యాప్ రక్షణ కవచం, అవగాహన కల్పించిన ఎస్ఐ అరుణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.